హలో కళాకారులు అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ వ్లాగ్. వీడు హాయ్ చెప్తున్నాడు బికాజ్ ఐఎమ్ కెమెరా షై. నేను ఎన్నో రోజుల నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ డ్యూ టు సెవరల్ రీజన్స్ ఐ కుడెంట్ మేక్ వీడియోస్ బికాజ్ ఐ వాజ్ షై ఆఫ్ కెమెరా అండ్ కన్సిస్టెంట్ ఉంటానో లేదో నాకు తెలీదు అని చెప్పి ఐ డిడ్ నాట్ స్టార్ట్. బట్ ఫైనలీ ఐ డిడ్ ఇట్. Let me introduce myself. My name is Sahana. I'm a freelancing artist as well as a teacher. It's not at all an easy task managing the freelancing work as well as doing a job. So నా వ్లాగ్స్కి మెయిన్ రీజన్ ఏంటంటే ఐ వాంట్ టు గివ్ యూస్ఫుల్ కంటెంట్ టు ద ఆర్టిస్ట్ హూ వాంట్ టు చూస్ ఆర్ట్స్ యాజ్ ఎ కెరియర్. చాలామంది ఆపర్చునిటీస్ ఉండమని చెప్పి దాన్ని స్కిప్ చేసేస్తారు, బట్ అది అలా ఉండదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఐ వెంట్ టు ద పెయింట్ షాప్. చాలా నంబర్ సెలెక్ట్ చేసా క్యాటలాగ్ నుంచి, బట్ ఏది రాదు అన్నారు. అసలు నేను ఏ పెయింట్స్ వాడతాను, ఎలా వాడతాను, ఏంటిది అనేది నేను మీకు ఎప్పుడు ఒక పెయింటింగ్ చేస్తాను ఈ బ్లాగ్లో. ఆ పెయింటింగ్ చేసేటప్పుడు ఐ ఎక్స్ప్లెయిన్. సో ఐ స్టార్టెడ్ ఆఫ్ టు ద సైట్. నా హాఫ్ జీవితం అంతా ఆటోస్లోనే వెళ్ళిపోతుంది అండ్ ఐ ఫీల్ ఆటో ఇస్ మోర్ సేఫర్ దెన్ ఎ క్యాబ్. అంటే అన్న ఆటో భయ్య ఏమైనా చేస్తే దుంకేయచ్చు కదా, అందుకని నాకు ఎందుకో ఆటో మంచిగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు ఆటో ఎక్కినా కూడా హైదరాబాద్కి ఫస్ట్ టైం అంటే 100% లవ్లో మహాలక్ష్మి ఫీలింగ్ వస్తుంది నాకు ఫస్ట్ టైం చూస్తున్నట్టు. ద సైట్ వాజ్ ప్రిటీ గుడ్. యాక్చువల్లీ నేను వీడియోస్ ఎప్పుడు క్యాప్చర్ చేయడం మర్చిపోతాను, బట్ నేను క్లయింట్కి కాల్ చేసినప్పుడు ఫ్లాట్ నంబర్ కోసం షీ వాజ్ స్పీకింగ్ టు సమ్మన్ ఎల్స్. సో ఆ బోర్డమ్ నాకు క్యాప్చర్ చేసే టైం ఇచ్చింది. దాని తర్వాత ద సైట్ వాజ్ ప్రిటీ గుడ్. ఆంటీ అయితే చాలా మంచిగా ఉండే, నాకు అన్నీ పెట్టారు, కాఫీ, స్నాక్స్, లంచ్ అన్నీ ఆఫర్ చేశారు. పాపం షీ సో స్వీట్. తన డాటర్కి యాక్చువల్లీ చెప్పాలంటే షీ ఈజ్ మై యంగెస్ట్ క్లయింట్ బికాజ్ తను ఎంత క్లారిటీతో ఉండే అంటే తనకి ఏం డిజైన్ కావాలి అని చెప్పి షీ హ్యాడ్ టు గో టు స్కూల్ ఫర్ సమ్ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ ఈవెంట్. తను ఉండలేదు అని చెప్పి తను ఒక చిన్న మినీ బుక్ లాగా చేసి వాల్ 1 మీద ఇలా రావాలి, వాల్ 2 మీద ఎలా రావాలి అని అంత క్లారిటీతో డిజైన్ చేసుకుంది. ఐ లిటరలీ లవ్ దట్. అంటే ఆ క్లారిటీకి అసలు చాలా అంటే స్కూలింగ్లోనే అంత క్లారిటీ ఉండడం ఇస్ ఐ థింక్ ఇట్స్ ఫెనామినల్. తర్వాత ఐ స్టార్టెడ్ డూయింగ్. సో ద పెయింట్స్ గురించి చెప్తానన్నా కదా, బేసికలీ అందరూ యాక్రిలిక్ పెయింట్స్ వాడతారు, బట్ ఐ డోంట్ నో వై ఐ డోంట్ లైక్ ద టెక్స్చర్ ఆఫ్ యాక్రిలిక్ పెయింట్. అండ్ ఇంకోటి అంటే ఆన్ వాల్స్ ఐ డోంట్ లైక్ ద టెక్స్చర్ ఆఫ్ యాక్రిలిక్ పెయింట్స్. అండ్ ఇంకోటి వన్స్ ఆఫ్టర్ యూ డూ ద యాక్రిలిక్ పెయింట్స్ కొన్ని డేస్ అయినాక ఐ గెస్ అంటే దాని బ్యూటీ పోతుంది అని నాకు అనిపిస్తుంది. సో నేనైతే కాస్ట్లీ పడినా కూడా క్లయింట్స్కి చెప్పి రాయల్ అల్టిమా పెయింట్స్ ఆర్ ఏషియన్ పెయింట్సే వాడతాను. ఫస్ట్ ఐ గో టు ద షాప్ అండ్ దెన్ పెయింట్ షాప్. అక్కడ మనం క్యాటలాగ్లో చూస్ చేసుకుంటే షేడ్స్ వాళ్ళకి మిక్స్ చేసి మనకి ఇస్తారు. మనకి ఇచ్చినప్పుడు కొన్ని షేడ్స్ ఉండవు. ఆ మిక్సింగ్ మెషిన్లో దే విల్ ఫస్ట్ ఎంటర్ ద నంబర్ విచ్ వి గివ్ అనమాట. కొన్ని షేడ్స్ అవైలబుల్ ఉండవు. అప్పుడు మనం చెప్తారు, మనం వేరేవి చూస్ చేసుకొని చేసుకోవచ్చు. బట్ ఐ ఫీల్ దానికి వచ్చే ఫినిష్ కానీ ఏదన్నా కానీ ఇట్స్ సో ప్రిటీ. బ్యాక్ ఫ్రమ్ ది స్కూల్ తన బ్యాగ్ పడేసి వెంటనే రూమ్లోకి వచ్చి చెక్ చేసుకుంది. షీ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్కమ్. షీ వాజ్ అక్క ప్రింట్ లాగా ఉంది అక్క, ఐ లైక్ ఇట్ టూ మచ్ అని చెప్పి. తన హోల్ రియాక్షన్ చూడడానికి మీరు నా రీల్ చూసేయచ్చు ఇన్స్టాగ్రామ్లో. సో తనకి అయితే చాలా నచ్చింది. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆ రోజు స్లీప్ ఓవర్కి వచ్చినుండే, వాళ్ళకు కూడా చాలా మంచిగా అనిపించింది. బట్ ఐ కుడెంట్ రికార్డ్ ద వీడియో డ్యూ టు సమ్ సెక్యూరిటీ ఇష్యూస్. సో నెక్స్ట్ ఐ హెడెడ్ బ్యాక్ టు హోమ్. చాలా ట్రాఫిక్ ఉండే, ఎప్పుడు అయ్యేది నాకు ఇదే. So the next day, I guess if you follow me, you'll be knowing that I go to a community to teach classes. అక్కడ పిల్లలు అసలు ఎంత క్యూట్ ఉంటారంటే ఐ లవ్ టీచింగ్ దెమ్. అంత స్ట్రెస్ అంతా పోతుంది నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే. వాళ్ళ కొన్ని డౌట్స్కి అయితే మన దగ్గర ఆన్సర్ కూడా ఉండవు. అసలు ఐ ఫీల్ సో షాక్డ్ అబౌట్ దర్ డౌట్స్. సో హెడింగ్ బ్యాక్ టు హోమ్. ఈ వే లిటరలీ ఒక మినీ ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు ఇట్లా డ్రీమ్ చేస్తూ ఉంటాను,
లయన్ వస్తదేమో, టైగర్ వస్తదేమో, ఐ కెన్ క్యాప్చర్ అ వీడియో అని చెప్పి. బట్ డ్రీమ్ అన్నా కదా, అక్కడే అర్థమైపోవాలి. అండ్ దెన్ ఆఫ్టర్ ఐ కేమ్ హోమ్ నా ట్రైపాడ్ వచ్చేసింది. సో గోర్లే లేని నేను ఐ వాజ్ ట్రైంగ్ టు డూ అన్ ASMR. తర్వాత ఐ ఐ లిటరలీ హ్యావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ వ్లాగింగ్, ఎడిటింగ్, ఎవ్రీథింగ్. సో లిటరలీ ప్రతి ఒక్క స్టెప్ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా. అందరూ యూట్యూబ్కి హ్యాపీ టీచర్స్ డే అలా విష్ చేసినప్పుడు నేను అనుకుంటుండే ఏముంటుంది అంతలాగా అని. బట్ లిటరలీ ఈసారి నాకు తెలిసింది ఎంత యూస్ఫుల్ యూట్యూబ్ అని చెప్పి. నెక్స్ట్ డే నా పిల్లలకి కాంపిటీషన్ ఉండింది. దే పార్టిసిపేటెడ్ సో వెల్. ఒక పాపకైతే పాపం అస్సలు బాగాలేకుండే, బట్ స్టిల్ షీ కేమ్ అండ్ గేవ్ ద కాంపిటీషన్. సో ఆఫ్టర్ హెడింగ్ బ్యాక్ హోమ్ ఐ వాజ్ ఎడిటింగ్ ద వ్లాగ్. నా ట్రైపాడ్ కొన్నా కదా, సో డిఫరెంట్ యాంగిల్స్లో ఐ వాజ్ ట్రైయింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇంత పెద్ద వ్లాగ్కి ఫస్ట్ టైం ఐమ్ లైక్ గివింగ్ అ వాయిస్ ఓవర్. సో ఐ నోటెడ్ ఎవ్రీథింగ్ డౌన్ లైక్ అ స్క్రిప్ట్. అది చేసే గ్యాప్లో మళ్ళీ నా పిల్లలు వచ్చేసారు. లైక్ నా పిల్లలు అంటే నా క్లాస్కి నేను చెప్పే పిల్లలు అని చెప్పి. దే హ్యాడ్ అ వాటర్ కలర్స్ క్లాస్. సో ఇంతే నా ఫస్ట్ వ్లాగ్. I would be so grateful if you take a moment and subscribe below. Thank you so much.